ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాక్టర్ గారు, మరి చిలకడ దుంప ఏమో తీయగా ఉంటుంది, పాలకూరలోనేమో పోషకాలు ఎక్కువ ఉంటుంది, కాస్త ఉప్పగా ఉంటుంది. ఈ రెండింటిని కలిపి కూరను తయారు చేసుకునే విధానం ప్రేక్షకులు చూపిద్దామా? అసలు న్యాచురోపతి విధానంలో పాలకూర అచ్చంగా వండుకున్నా, ఎందులో పాలకూర వేసి అసలు ఉప్పు లేని లోటు అస్సలు తెలియదు. అసలు చిలకడ దుంపతో కూర చేసిన అసలు ఉప్పు లేని లోటు తెలియదు. ఎందుకంటే అది తీపిగా ఉంటుంది కాబట్టి చప్పగా అనిపించదు. ఎవరైనా తినేస్తారు ఫస్ట్ డే నుంచి. అసలు అటు చిలకడ దుంప పాలకూర కాంబినేషన్ రెండూ కలిపితే అసలు ఈ కూర ఇంకెంత బాగుంటుందో ఆలోచించండి. నా రాజుగారు చెప్పిన వంటలు నాకు సరిగా రావట్లేక చప్పగా ఉంటున్నాయి, నా వల్ల కావట్లేదు అనుకునే వాళ్ళు కూడా ఫస్ట్ డే నుంచే ఎలా చేయటం వచ్చినా రాకపోయినా కమ్మగా ఉండే ఐటమ్ లాగా ఈ కాంబినేషన్ భలే బాగుంటుంది. అలాంటి స్పెషల్ ఐటమ్ చూడండి ఇప్పుడు. దుంపల్లో బలమైన దుంప 100 గ్రాముల చిలకడ దుంపలు 120 శక్తి ఉంటుంది. అరటి పండు కంటే బలం ఎక్కువ అండి దగ్గర. అందుకని చిలకడ దుంపలు ఆహారంగా తీసుకుంటే బాగా తక్షణ శక్తి మంచిగా వచ్చేస్తుంది అనమాట. ఇంకా పాలకూర అంటారా, విటమిన్ కే రిచ్, మనకి బీపీ తగ్గటానికి కానీ వీటన్నిటికీ చాలా మంచిది. కంటి ఆరోగ్యానికి, యాంటీ ఆక్సిడెంట్స్కి అద్భుతం. ఎందుకంటే పాలకూర కాంబినేషన్లో వండి తింటున్నాం కాబట్టి స్టోన్స్ రావు. ఇట్లా చిలకడ దుంప కాంబినేషన్లో పాలకని తప్పనిసరిగా న్యాచురోపతి ఫాలోవర్స్ అందరూ ట్రై చేసి చూడాలి. కాస్త వారానికి 1-2 సార్లు కూడా రిపీటెడ్గా మీరు వండుకున్నా ఏమీ కాదు. రక్షణ వ్యవస్థ మెరుగుపడాలంటే కనుక మన గట్ బాగుండాలి. మరి మన గట్ బాగుండాలంటే కనుక ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఈ రోజు డాక్టర్ గారు అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మన ప్రేగులు ఎంత ఆరోగ్యకరంగా ఉంటే మన రక్షణ వ్యవస్థ అంత ఆరోగ్యకరంగా ఉంటుందని మీరు చెప్తూ ఉంటారు కదా. మరి రక్షణ వ్యవస్థను మెరుగుపరిచేలాగా, ప్రేగుల్ని కూడా ఆరోగ్యవంతంగా ఉంచేలాగా ఏదైనా ఆహారం ఉంటే చెప్తారా? లైట్ గా పులిసిన పెరుగు మంచి సూక్ష్మజీవులు బాగా కలిగి ఉంటాయని తెలుసు. చిక్కటి లైట్ గా పులిసిన పెరుగు 1 కప్పు తీసుకుని అందులో 1 టీ స్పూన్ జీలకర్ర, దాంట్లో 1/2 టీ స్పూన్ అల్లము రసము, పుదీనా ఆకులు 1 అర డజను, దీన్ని కొద్దిగా పసుపు, వీటిని కలిపేసేసి ఆ పెరుగునట్లా తినేస్తే ప్రోబయోటిక్ గా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. గుడ్ బ్యాక్టీరియా, ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాని పెంచి బ్యాడ్ బ్యాక్టీరియాని తగ్గించడానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. మామూలుగా ఈ జీలకర్ర ఇవి గుడ్ బ్యాక్టీరియాలను పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది. అల్లం ఇదేమిటంటే ప్రేగుల్ని కాస్త ఇన్ఫ్లమేషన్స్ లేకుండా రక్షించడానికి ఉపయోగపడుతుంది. పసుపు అనేది చెడ్డ సూక్ష్మజీవులు, చెడ్డ బ్యాక్టీరియాలను చంపేయడానికి, మంచినిది పెంచడానికి, చెడుని చంపేయడానికి, వీటి 4 కాంబినేషన్ చేసిన కర్డ్ అనేది ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాని పెంచి మన బాడీలో ఇమ్యూనిటీని కంట్రోల్లో సరైన దిశలో ఉంచడానికి చక్కగా ఉపయోగపడేదిగా మీరు ఉపయోగించుకోవచ్చు అన్నమాట.